సుప్రీం స్పీకర్గా అక్బరుద్దీన్ పెట్టిన తర్వాత అది ఏఐసిసి నుంచి ఎలాంటి ప్రమేయం లేకుండానే ఓన్గా తీసుకున్న నిర్ణయం అది రేవంత్ రెడ్డి. అట్లేం తీసుకోరండి ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారు. తను ఏది చేసినా ఇప్పటి వరకు అయితే డెఫినెట్గా హైకమాండ్కు చెప్పుకుంటూనే చేస్తున్నారు. హైకమాండ్ పర్మిషన్ తీసుకుంటున్నారు. రేవంత్ అన్న తీసుకునే నిర్ణయాలు కానీ ఆలోచన కానీ కాంగ్రెస్ పార్టీకి అనుగుణంగానే సోనియా గాంధీ గారికి సరిపోయే విధంగా ఆయన వ్యవహార శైలి ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఓకే చెప్తున్నారు. సో అందుకే అక్కడి నుంచి వచ్చిన సిగ్నల్ కాబట్టి రాబోయే 20 రోజులు ఎంఐఎంతో కలిసి మీరు లోక్సభలో నడవరనే ఉన్న అనుమానాలు ఉన్నాయి. అవసరం లేదు యాక్చువల్లీ. ఒకవేళ నడుస్తారు, తప్పేం ఉందండి, అందులో ఏం లేదు కదా. అందుకే అంటే బీఆర్ఎస్ బీజేపీ తోటి మాకు సంబంధం లేదు, జరిగిపోయింది, మేము ఇండియా కూటమిలో భాగస్వామ్యం కావాలనుకుంటున్నాము అని అనుకున్నప్పుడు మరి మా హైకమాండ్ రెస్పాండ్ అయిన దాన్ని బట్టి ఒక 6 క్యాబినెట్స్ ఉన్నాయి కదా. అవునండి. అవేంటి అంటే ఫిలప్ చేయలేని పరిస్థితిలో చేయలేదా, లేదంటే భవిష్యత్తులో కొంచెం అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి కాబట్టి ఆ పార్టీ నుంచి ఈ పార్టీ వాళ్ళు వచ్చే అవన్నీ చూసుకొని చేద్దాం అనుకున్నారు? కోసం కాదండి, మీడియా ఇప్పుడు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ మీడియా కానీ అట్లా అపోహపడుతుంది. కానీ కొన్ని ఈక్వేషన్స్లో మొన్న టికెట్స్ రాలేకపోయిన వాళ్ళ కోసం కావచ్చు, కొందరు సీనియర్స్ను దృష్టిలో పెట్టుకొని కావచ్చు, రకరకాల పార్టీల ఈక్వేషన్స్ ఉంటాయి కదండి. అట్లా తర్వాత నెక్స్ట్ చేద్దామనే దాంట్లో అట్లా పెట్టిండు అంతే. వేరే పార్టీ వాళ్ళని తీసుకొని వాళ్ళ కోసము ఇక్కడ మినిస్టర్స్ని చేయకుండా చేసింది మాత్రం కాదు. అంటే ఆల్రెడీ ఆ వరవడి ఉంది కదా 2014 నుంచి మొన్నటి వరకు కూడా ఆ వరవడి ఉంది కదా. వేరే పార్టీ వాళ్ళని తీసుకొని మినిస్టర్ ఇవ్వడం ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకొని ఇచ్చారు కదా. అది వాళ్ళకి అట్లా అవసరం కాబట్టి వాళ్ళు ఇచ్చుకున్నారు. కానీ ఇక్కడ మాకు అంత అవసరం ఏం లేదు కదండి. ఓకే. సో రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత బాగా మీకు నచ్చినటువంటి డెసిషన్ ఏముంది ఈ వారం రోజుల్లో, ఈ 9 రోజుల్లో? బాగా అన్నీ నచ్చుతున్నాయండి, అన్నీ బాగా నచ్చింది అంటే ఇమీడియట్గా ప్రగతి భవన్ ఇన్పకంచాలు తీసేసి దాన్ని ఇమీడియట్గా ప్రజాభవన్ అని ప్రజా దర్బార్ అని పెట్టి మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారిని చూస్తున్నామా అనేటట్టు రేవంత్ అన్న వచ్చిన ప్రతి వాళ్ళను చైర్లో కూడా కాకుండా నిలబడి రిసీవ్ చేసుకోవడం, స్పందించడము, అది నాకు బాగా నచ్చిందండి. చాలా మందికి పవర్ ఉన్నప్పుడు ఒక రకంగా, పవర్ లేనప్పుడు ఒక రకంగా ఉంటారు. పవర్ రాగానే ఇమీడియట్గా మారిపోతారు. అలాంటి మార్పు కనిపిస్తుందా రేవంత్ రెడ్డిలో? ఇప్పుడు ఆయన మాట విధానం కానీ పని విధానం కానీ ఆయన డ్రెస్సింగ్ కానీ ఏది కానీ కూడా కాంగ్రెస్ పార్టీకి, టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పుడు ఎట్లున్నారో, పిసిసి అధ్యక్షునిగా అయినాక ఎట్లున్నారో, ముఖ్యమంత్రి అయినాక ఎట్లున్నారో, ఇప్పటి వరకు ఈ 9 రోజుల కాలంలోనైతే అదే కనిపిస్తుంది. ఫ్యూచర్ చెప్పలేము. అంటే జనరల్గా అధికారం రాగానే కొంచెం ఏదో ఉంటుంది కదా, అలాంటిది ఏం కనిపించట్లేదండి నాకైతే, అసలు ఏం కనిపించట్లేదు. సేమ్ అదే మెయింటైన్ చేస్తున్నారు ఆయన. సో ప్రగతి భవన్ విషయంలో ప్రజాభవన్గా మార్చేశారు. ఫస్ట్ ఏమో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజాభవన్గా మారుస్తాను అని చెప్పి ఎన్నికల ముందు ప్రచారంలో చెప్పారు. తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా మారుస్తానని చెప్పారు. తర్వాత దాన్ని అంతకుముందు ఏం చేశారు, హాస్పిటల్గా మారుస్తానని కూడా ఒక మూమెంట్లో చెప్పారు. సరే, మొత్తానికి సీన్ కట్ చేస్తే ఆడ ఆర్థిక మంత్రికి వెసులుబాటు కల్పించారు. దాన్ని మరొక రకంగా చూస్తున్నటువంటి వాళ్ళకి ఏం చెప్తారు? చెప్పేది ఏముంటుంది, ఒక పిసిసి అధ్యక్షునిగా, ఒక కాంగ్రెస్ పార్టీ నాయకునిగా ఒక రకమైన ఆలోచన ఉంటుంది, ఒక పిసిసి అధ్యక్షుని హోదాలో ఒక రకమైన ఆలోచన ఉంటుంది, ముఖ్యమంత్రి అయినాక ఒక రకమైన ఆలోచన ఉంటుంది. ఏదైనా ఇప్పుడు ఎలక్షన్స్కు ముందు ప్రజలకు చెప్పడానికి పిసిసి అధ్యక్షుని హోదాలో రేపు మా ప్రభుత్వం వస్తే దీన్ని ప్రజలకు అందుబాటులో ఉంచుతాం, దీన్ని ఒక మంచి హాస్పిటల్లో ఏదో సంథింగ్ అట్లా చేస్తా అని రకరకాలుగా ఆయన చెప్పింది. కానీ ముఖ్యమంత్రి అయినాక డెఫినెట్గా హైకమాండ్కు పర్మిషన్ తీసుకొని దీన్ని ఎట చేస్తే బాగుంటుంది అని హైకమాండ్తో చర్చించి అప్పుడు దాని ప్రకారంగా ఆయన చేయడం జరిగింది. అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే మేడం, మాట తప్పుతారు, ఆయన ఇచ్చిన మాట మీద నిలబడరు అనే దానికి ఆయన మీద ఒక ట్రోల్ జరుగుతుంది. అది కూడా నేను యుఎస్లో 2014లో చేసిన ఒక ఇంటర్వ్యూని ఆ బిట్ ఒకటి కట్ చేసి ట్రోల్ చేస్తున్నారు. నాకు కూడా మళ్ళీ నాకే పంపించారు 5-6. అది ప్లే చేసి చూపిస్తాను మీకు. అంటే ఇప్పుడు ఈ మాట తప్పిన దానికి దాన్ని జోడించి
అది ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. నేను చేసిన ఇంటర్వ్యూని అంటే ప్రజలను ఎంత మోసం చేస్తే అంతగా అధికారంలోకి రావచ్చు అనేటువంటి యాంగిల్లో ఆయన మాట్లాడాడు అనేది నాకు చాలా మంది పంపించారు మేడం, నేను చూస్తాను. కరెక్టే అండి, అదేమి 6 గ్యారెంటీలలో హామీ కాదు. ప్రగతి భవన్ 3-4 మాటలు చెప్పి దాన్ని అది కాకుండా ఇది కాకుండా వేసి అందులో ఏం రేవంత్ రెడ్డి గారు వెళ్ళి ఉండట్లేదు. అదేమి మోసం కాదు, అదేం ఫ్రాడ్ కాదు, ఏం కాదు. దాన్ని ఒకసారి హాస్పిటల్ అనుకున్నారు, ఒకసారి మీరు అన్నట్టు జ్యోతిరావు పూలే అనుకున్నారు. అది కాకుండా ఇప్పుడు దాన్ని ప్రజా దర్బార్ వేసేసిండ్రు. ఆ మొత్తం అంటే ఇప్పుడు మళ్ళీ ఆర్థిక మంత్రికి కూడా ఇచ్చారు కదా. అవునండి, నిన్నే ఆయన ప్రవేశం కూడా చేసుకున్నారు. అదే మొత్తం ప్రజలకు అప్పచెప్తా అన్నారు. ఇప్పుడు ఆర్థిక మంత్రికి కూడా ఇచ్చారు కదా అని అంటారు. అది అందులో ఒక పిట్టే కదండి ఆయనకి ఇచ్చింది. కేసీఆర్ గారు మొన్నటి వరకు ఏదైతే అధికారిక నివాస భవనం ఉందో అదే బట్టి విక్రమార్కకి ఇచ్చారు. ఆ ఫస్ట్ రోడ్ ఫేసింగ్ కనపడేది ప్రజా దర్బార్ ఆల్రెడీ చేసేసిండ్రు కదండి. నేను కూడా వెళ్ళాను, బ్యారికేడ్స్ అవన్నీ కూడా ఉన్నాయి కదా మొన్న ప్రజా దర్బార్ నిర్వహించిన దగ్గర. ఇంకా మాట తప్పింది ఏముంది అంతే అక్కడ. సో ముందు వైపుదంతా ప్రజాభవన్, ముందు వైపుదంతా ప్రజాభవన్, ప్రజా దర్బార్. ఇప్పుడు బట్టి గారు ఉన్న దాన్ని కూడా ప్రజాభవనే అంటున్నారు. గతంలో దాన్ని ప్రగతి భవన్ అనేది, ఇప్పుడు దాన్ని కూడా ప్రజాభవనే అంటారు. ఇప్పుడు మీరు వెళ్ళారు కదా మేడం, నిన్న వెళ్ళినప్పుడు ఎలా అనిపించింది మీకు? అంతకుముందు మీరు వెళ్ళే ప్రయత్నం చేశారు ఎప్పుడన్నా? నేను అస్సలు ప్రయత్నము చేయలేదు. నేను ఆ రోడ్ మీద నుంచి కార్లో వెళ్తుంటే కూడా నేను అటు చూడకపోయేదాన్ని. ఎందుకంటే అది ఇది వరకు గతంలో, ఇప్పుడు కొత్త బిల్డింగ్ చూడలేదు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు నేను ఆ పాత బిల్డింగ్కి వెళ్ళిన దాన్ని, చూసిన దాన్ని. కొత్త బిల్డింగ్ చూడలేదు, అవసరం ఏముంది, ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళేదే కదా అని అనుకున్నాను. ఇప్పుడే నేను ఇక్కడ ఒక ఇంటర్వ్యూ చేశాడు అతను, జయప్రకాష్ డైరెక్ట్ తోటి నా వీడియో నిజం చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేరు అని చెప్పి ఏదో ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ 5 minutes బిట్ ని కట్ చేసి ఎవరు ఇష్టం వచ్చినట్టు అవార్డు వేసుకుంటున్నారు దాన్ని. నాకు కూడా బాధేసింది, ఎందుకంటే ఆ ఇంటర్వ్యూ చేసి నేను US లో, అక్కడ అందరు ఉన్నారు, అక్కడ బాలరూమ్ NRIలు అందరు ఉన్నారు, దాంట్లో అప్పుడు టీడీపీ వాళ్ళు అందరూ ఉన్నారు, ఇప్పుడు టీడీపీ రేవంత్ రెడ్డి. సో నేను అడిగిన దానికి ఆయన ఏం చెప్పంటే చాలా ఫెయిర్గా చెప్పారు. ప్రజలు ఫెయిర్గా ఉంటే మేము కూడా ఫెయిర్గా ఉంటాము, పబ్లిక్ ఏదో కావాలనుకుంటున్నారు, ఆ కావాలనుకున్న దాన్ని నేను చెప్తేనే నమ్ముతారు, లేకపోతే నమ్మరు అనే యాంగిల్ ఆయన చెప్పారు. రోగికి ఏది కావాలో ముందు అది ఇస్తే నమ్ముతున్నారు, కానీ జబ్బు ఎక్కడ ఉందో అక్కడ ఇస్తే వాళ్ళు నమ్మట్లేదు, వాళ్ళకి కావాల్సింది ఇస్తేనే నమ్ముతున్నారు అనే యాంగిల్ ఆయన మాట్లాడారు. ఆయన క్లియర్ గానే చెప్పిండ్రు, రేవంత్ రెడ్డి గారు క్లియర్ గానే చెప్పిండ్రు, డెఫినెట్ గా మా ప్రభుత్వం రాగానే దాన్ని ప్రజా సందర్శనార్థం ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తా అని ఏదైతే చెప్పిండ్రో అదే చేసిండ్రు. కాకపోతే హాస్పిటల్ అని, ఓసారి అంబేద్కర్ స్టడీ సర్కిల్ అని ఏదైతే ఏందండి, ప్రజా దర్బార్ అంటే రోజుకు 1000 మంది ప్రజలు వస్తున్నారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తున్నారు, ముఖ్యమంత్రికి డైరెక్ట్ కలుస్తున్నారు. ఇంకా అంతకంటే మంచిగా ఇంకేముంటుందండి, నాకు అర్థం కాదు. కానీ ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఇంటర్వ్యూ మొత్తం చూడకుండా అలా కొంచెం ఏదో ఒక ట్రోల్ చేసినట్టు ఇప్పుడు సేమ్ రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. మీ ఇంటర్వ్యూ ద్వారా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అసలు రేవంత్ అన్న గారిది కూడా ఇప్పుడు ఇంటర్వ్యూ మొత్తంలో మాట్లాడింది వదిలేసి ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్కు నేను సందర్భ ప్రకారం ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. ఆ ఆన్సర్ ఒక్కొక్కసారి షార్ట్ ఉంటుంది, ఒక్కొక్కసారి లెంతీగా ఉంటుంది. దాంట్లో ఒక బిట్ నువ్వు ట్రోల్ చేసి ఇదే 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 అని అంటే అది కరెక్ట్ కాదు కదా. ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అంటే అంతకుముందు ఆయన మాట్లాడిన మాట ఏంది, దాని వెనకాల కంటిన్యూయేషన్ ఏంది, ముందుదేంది వెనకాల ఏం చూడాలి, మధ్యలో అది ఒకటే పాయింట్ పట్టుకొని మొత్తం 1.5 hour ఇంటర్వ్యూ జరిగింది. ఆ రోజు 1.5 hour బాల్ రూమ్ లో అందరూ ఉన్నారు, ఇంటర్వ్యూ జరిగింది. అనేక అంశాలు మేము మాట్లాడుతూ ఆయన అంతకుముందు మాట తప్పిన అంశాలు ఉన్నాయి అన్నీ చెప్పుకుంటూ చెప్పారు. దాన్ని అసలు గందరగోళంగా మీ నాయకుడి మీద చేసేస్తున్నారు.